ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దీంతో అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాలు గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. చిక్కడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి ఉత్తరధార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దీంతో అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. చిక్కడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఉత్తరద్వార దర్శనాన్ని కల్పిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దీంతో అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. చిక్కడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఉత్తరద్వార దర్శనాన్ని కల్పిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కో యాంకర్ సింధు అందిస్తారు. రైట్ సింధు, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ యమున. ప్రస్తుతం మనం చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ముక్కోటి ఏకాదశి పర్వదినానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ప్రత్యేక ఆలయానికి సంబంధించి కానీ భక్తులకు సంబంధించిన కానీ ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే జరుగుతున్నాయి. ఇక ముక్కోటి ఏకాదశి విశిష్టత గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ముక్కోటి అంటే ముక్కోటి దేవతలతో శ్రీ మహావిష్ణువు ఈరోజు భూమికి దిగివచ్చి భక్తులకు ఆశీస్సులు అందిస్తారని చెప్పి ప్రతిదీ. అలాగే ఇక ప్రముఖంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రముఖంగా వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం గురించి మాట్లాడుకోవాలి. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి పుణ్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి భక్తుల విశ్వాసం. అలాగే ఇంకొక విశిష్టత కూడా ఈ రోజు ఉంది. శ్రీకృష్ణుడు ఈ రోజు అర్జునుడికి భగవద్గీత బోధించిన రోజు కూడా భక్తులు నమ్ముతారు. అందుకే ఇన్ని విశిష్టతలు ఉన్న రోజు కాబట్టి భక్తులు ఈ రోజు తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనం కోసం ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో దర్శనం కోసం ఇక్కడ బారులు తీరారనే చెప్పాలి. అలాగే ఆలయాలు కూడా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ చూసుకుంటే ఆలయ ప్రాంగణం అంతా గోవింద గోవింద అంటూ గోవింద నామ స్మరణతో మారుమోగిపోతుంది. ఇక అలంకార ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అలాగే దేవాలయం అంతా కూడా రకరకాల పుష్పాలతో అలంకరించారు. భక్తులు ఇక రాబోయేది కూడా న్యూ ఇయర్ కాబట్టి, కొత్త సంవత్సరం కాబట్టి వాళ్ళ మనసులోని కోరికల్ని స్వామికి చెప్పుకుంటున్నారు. ఇక ఈ రోజు అంటే ఏకాదశి గురించి చెప్పుకోవాల్సి వస్తే ముక్కోటి ఏకాదశి. అసలు మామూలుగా ఏకాదశి అంటేనే చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటిది ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల ఏకాదశులతో సమానమట. అంటే ఒక్క రోజు స్వామిని ఆరాధిస్తే అంత పుణ్యం లభిస్తుంది అని చెప్పి భక్తులు భావిస్తారు. అలాగే ఈ రోజు ఉపవాస దీక్షలు కూడా చాలా కఠినంగా పాటిస్తారు. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు పొద్దున్నే తెల్లవారుజాము నుంచే ఉపవాస దీక్షలతో ఈ రోజు అంతా స్వామివారిని ఆరాధించి రేపు కుదిరితే వీలైన వాళ్ళు రేపటి వరకు కూడా
ఈ ఉపవాస దీక్షతో ఉండి రేపు విరమిస్తారు. అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. మీరు మనం చూడొచ్చు, ఆలయం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. గంటల తరబడి స్వామివారి లిప్తపాటు దర్శనం కోసం, స్వామివారి దర్శనం కోసం, ఆయన్ని చూడడానికి, కన్నులారా వీక్షించడానికి ఆలయం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు అంటే ఈ రోజు స్వామివారిని వారు ఎలా కొలుస్తారు, ఎలా ఆరాధిస్తారు అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం. మీరంతా చూడొచ్చు, గోవింద గోవింద అంటూ ఆలయ ప్రాంగణం అంతా కూడా మారు మోగిపోతోంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ అంటూ ఇక్కడ భక్తుల నామస్మరణతో ఆలయం అంతా మారు మోగిపోతుంది. అలాగే ఇక ఏర్పాట్లకు సంబంధించి నమస్తే అమ్మా, ఎలా జరుపుకుంటున్నారు? ఏంటన్నారు? ఈ రోజు ముక్కోటి ఏకాదశిని మీరు ఎలా జరుపుకుంటున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఇంతమంది స్వామి ముక్కోటి దేవతలు వచ్చినప్పుడు మేము అందరం వచ్చామంటే ఇంకా అంతకంటే అదృష్టం మనకి స్వామి ఈ విధంగా మాకు కల్పించారు. చాలా ఆనందంగా ఉందండి. ఓకే. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో భవ, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభా, పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, నరమృగ శరీర నమో నమో, నారాయణతే నమో నమో. పాట బాగా పాడతారు. చూశారు కదా యమునా, ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా గోవింద నామస్మరణతో ఆ స్వామిని దర్శించుకుంటూ అంటే క్యూ లైన్ లో అంతా కూడా స్వామివారి నామస్మరణతో ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ అంటూ గోవింద గోవింద అంటూ మీరంతా కూడా వినొచ్చు. ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా శోభాయమానంగా దేదీప్యమానంగా వెలిగిపోతుందనే చెప్పచ్చు. ఇక్కడ అంటే అసలు కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే గంటల తరబడి స్వామివారి దర్శనం కోసం ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో తరలి వచ్చారు స్వామి దర్శనం కోసం, ఆ లిప్తపాటు దర్శనం కోసం ఇక్కడ అందరూ వేచి ఉన్నారు. నమస్తే అమ్మా, మీరు ఎలా జరుపుకుంటున్నారు ముక్కోటి ఏకాదశి? ఇప్పటికీ ఇట్లనే మొక్కుకుంటున్నాం, మంచిగా చూసుకోవాలని, తల్లి అందరినీ కాపాడాలి, లోకాన్ని రక్షించాలి, ఎటువంటి ఉపద్రవాలు లేకుండా, నేరాలు ఘోరాలు లేకుండా అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి మేడం. అందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. చాలా బాగా జరిగిందండి, బాగుంది. స్వామి దర్శనం బాగా జరిగిందండి. బాగానే ఉన్నాయి. చాలా బాగుందండి, చాలా బ్రహ్మాండంగా అయితే. థ్యాంక్ యూ. బాగుంది స్వామి. అయ్యప్పలకి జర వేరే రోడ్డు పెడితే బెటర్. అంతా బాగా సంతోషం, బాగా జరిగిందమ్మా. బాగున్నాయండి. చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. వెంకటరమణ గోవిందా గోవిందా. చాలా బాగుంది. వచ్చినాం మంచి, ఎప్పుడు ప్రతిసారి వస్తాం, ప్రతి ఏడాది వస్తాం. స్వామి దర్శనం బాగా అయిందండి, చాలా మంచిగా అయింది. మేడ్చల్. బాగా జరిగిందా స్వామి? బాగా జరిగింది స్వామి, బాగా జరిగింది. వెంకటేశ్వరాయ నమః. చాలా బాగా జరిగింది, చాలా చాలా బాగా.
అది యమున ఇక్కడ చూశారు కదా, ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఓం నమో నారాయణాయ, గోవింద గోవింద అంటూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇంకా ఒకటే కోరిక అందరికీ వచ్చేది, కొత్త సంవత్సరం చాలా బాగుండాలని చెప్పి, మనశ్శాంతిగా ఉండాలని చెప్పి స్వామిని వేడుకున్నామని చెప్పి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సింధు.